సార్ ఇప్పుడు హెయిర్ ఫాల్, స్కిన్ డిసీజెస్ కానీ లేదంటే మామూలుగా మనిషికి వచ్చే ఈ అన్ని రోగాలకి మూల కారణం ఏంటి సార్? ఇది కూడా చాలా చక్కటి ప్రశ్న. ఈ యొక్క వెంట్రుకలు రాలిపోవడము, తర్వాత వచ్చేసి స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము, ఈ మధ్యకాలంలో ఆడపిల్లల్లో ఈ ప్రాబ్లం చాలా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు వీటిని. ఓకే. లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఎలా, శరీరం లోపల బాహ్య జీవులతోని లోపలికి వచ్చేసిందంటే అది వైరల్ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్తోనే అవుతుందనేసి అనుకుంటాం. కానీ శరీరం లోపల వీళ్ళకి ఏంది అనేసి అంటే మోషన్ కరెక్ట్ లేకపోవడం ఫస్ట్ ప్రాబ్లం. ఎందుకు మోషన్తో నేను చెప్తున్నాను అనేసి అంటే శరీరం లోపల రక్తం కరెక్ట్ స్థితిలో ఉంటేనే నీ అన్ని శరీరానికి రక్తం అందుతేనే నీ శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, నీ మోషన్ కరెక్ట్ లేకపోవడం వల్ల శరీరం లోపల ఏమవుతుందంటే ఈ కడుపులో డైజెషన్ అనేది పాడైపోతుంది. ఎప్పుడైతే డైజెషన్ సిస్టమ్ అనేది పాడైపోతుందో ఆటోమేటిక్లీకి హెయిర్, స్కిన్ అనేది పాడైపోతుంది. దానికే మీకు కనిపించేటి ఆ ప్రాబ్లమ్స్ అన్నట్టు రాలిపోవడం. దీనికి మీరు ఇచ్చే చికిత్స ఎలా ఉంటుంది సార్? ఇది కూడా చాలా మంచి ప్రశ్న ఇచ్చారు. ముందు కాలంలో ఏంటిదంటే దీనికోసం అగస్త్య మహర్షి, ఇంకోటి మన అష్టాంగ హృదయం లోపల క్లియర్ సూత్రాలు ఉన్నాయి. దానికి ఏం చెప్పారు అనేసి అంటే ప్రాణాపాన వ్యాన ఇవన్నీ చేయమని చెప్పారు. అయితే దీని లోపల మొట్టమొదటిగా మీకు ఏమొస్తుంది అనేసి అంటే ప్రొద్దున లేవడం, బ్రహ్మముహూర్తంలో శౌచకార్యాలు అంటే మోషన్స్ అవి క్లీన్ చేసుకోవడము, తర్వాత సూర్యోదయం అయిపోయిన 2 గంటల లోపల కడుపు నిండా భోజనం చేయడం, తర్వాత మధ్యాహ్నం సమయం లోపల మధ్యస్థంగా తినడము, సాయంత్రము 5 నుంచి 6 మధ్య లోపల కొంచెం తినడము, ఇక సాయంత్రం 6 నుంచి పొద్దున్న 6 దాకా భోజనం చేయకూడదు. ఇది నియమం. ఈ నియమం ప్రకారం వెళ్ళిపోయింది అనుకోండి, అతని మోషన్ పర్ఫెక్ట్ ఉంటుంది, మోషన్ క్లియర్ ఉంటుంది. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంది అనేసి అంటే ఇక్కడ మనము వైద్యపరంగా చూస్తాం అన్నట్టు. ఏ విధంగా అనేసి అంటే ఎవరైనా సరే కడుపులో ప్రాబ్లం ఉంది అనుకోండి, మా దగ్గర గవ్య త్రిఫలా చూర్ణం ఉంటుంది. దీన్ని ఏం చేస్తాము, 1:2:3 రేషియో లోపల త్రిఫలాలని తీసుకుంటాము. ఏం తీసుకుంటాము, కరక్కాయ, తానికాయ, ఊసిరికాయ. కరక్కాయ, తానికాయ, ఊసిరికాయ 1:2:3 రేషియో లోపల తీసుకుంటాం. ఒక భాగం కరక్కాయ, తానికాయ, రెండవ భాగం కరక్కాయ, మూడవ భాగం ఉసిరికాయ. వీటిని ఏం చేస్తాము అనేసి అంటే గోమూత్రంలో నానబెడతాం. ఒకటి 10-15 రోజులు నానబెడతాం, రెండవది 20-25 రోజులు నానబెడతాం, మూడవది వచ్చేసి 45 రోజులు నానబెడతాం. ఇలా నానబెట్టింది ఎలా నానబెడతాము అనేసి అంటే రాత్రంతా గోమూత్రంలో నానుతాయి, పొద్దున్నంతా ఎండుతూ ఉంటాయి. దీన్ని భావన చేయడము అనేసి అంటారు. ఈ ప్రక్రియలో భావన చేసిన ఈ త్రిఫలాలని మనం పౌడర్ చేస్తాం. ఈ పౌడర్ని ఒకవేళ మీరు అలా తీసుకుంటే రాత్రి 1 చెంచా, పొద్దున 1 చెంచా గోరువెచ్చటి నీళ్ళలో 1 గ్లాసులో తీసేసుకుంటే కడుపు మొత్తం క్లియర్ అయిపోతుంది, కడుపులో ఉన్న టాక్సిక్స్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇలా మీరు ఒక 4 నుంచి 5 రోజులు 10 రోజులు చేసిండ్రు అనుకోండి, శరీరానికి సంబంధించిన టాక్సిక్ మొత్తం క్లియర్ అయిపోతే రక్తం మంచి తయారవుతుంది కదా. అంటే ఈ 5 రోజులు చేస్తే సరిపోతుందా, కంటిన్యూ చేయాలా సార్ ఇలాంటి ఈ ప్రాసెస్? అందుకోసం మేము ఏం చేస్తామంటే నాడి చికిత్స చేస్తాం. అతనికి ఏ తీవ్రత ఉంది, అతని లోపల ఏ దోషం ఉంది, ఏది పిత్త దోషం ఉందా, లేకపోతే వాత దోషం ఉందా, లేకపోతే కఫ దోషం ఉందా, ఇవి చూసి మేము చెప్తాం అన్నట్టు. ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఈ ప్రాసెస్? ఈ ప్రాసెస్ అనేది 100 రోజులు మేము చూపిస్తాము. 100 రోజులు. ఆ 100 రోజుల లోపల ఇదే కాకుండా ఇంకా వేరే కూడా మందులు ఇస్తూ ఉంటాం దీంతో. దీని లోపల ఏమొస్తుంది అనేసి అంటే ఈ యొక్క గవ్య త్రిఫలా కానీ, మళ్ళీ గో అర్కులు కానివ్వండి, దాంతోపాటు మనం ఏం చేస్తాం దీనికి, ఇది వచ్చేసి మళ్ళీ తినే విధానము, పడుకునే విధానము, వీటిలో కూడా మార్పు తీసుకొస్తాం అన్నట్టు. సార్ ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పినప్పుడు పొద్దున సూర్యోదయానికి ముందు 2 గంటల తర్వాత తినాలి, మధ్యాహ్నం మధ్యస్థంగా తినాలి, సూర్యాస్తమయం టైంలో సూర్యాస్తమయానికి 2 గంటల ముందు తినాలి. అయితే ఆ తర్వాత పడుకోవాలి అని అంటే ఆ టైంలో ఆకలి వేస్తుంది కదా సార్? అప్పుడు ఆకలి వేసినప్పుడు ఇది కూడా చాలా చక్కటి ప్రశ్న. అప్పుడు ఏం చేయాలంటే గంజి కానీ, సూప్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. లేదు అంటే ఆవు పాలు గ్లాసెడ్ తీసుకొని దాన్ని మంచిగా మసలబెట్టి దానిలో 1 టీ స్పూన్ పసుపు వేసి ఒక 2 నుంచి 3 చెంచాలు
ప్యూర్ దేశవాళీ ఆవు నెయ్యి వేయాలి. ఎందుకు సార్? అలా వేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ గట్స్ బలం అయిపోతాయి ఓకే. అండ్ మోషన్ క్లియర్ అవుతుంది, బాగా సెట్ అవుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఈ దక్షిణ భారతదేశం లోపల అతిపెద్ద రోగాలు ఏంటి అంటే వాత రోగమే. ఏంటి? కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవే. వీళ్ళు ఈ విధంగా తీసేసుకుంటే మీరు బాగా ఉపశమనం పొందొచ్చు. మోషన్స్ ఎవరికైతే క్లియర్ రావో వాళ్ళు ఏం చేయాల్సిన పద్ధతి ఏంటిదంటే ప్యూర్ దేశవాళీ ఆవు నెయ్యి. ఇప్పుడు 3 నుంచి 4,000 రూపాయలు, 4,500 రూపాయల కిలో ఉంటుంది ప్యూర్ దేశవాళీ ఆవు నెయ్యి. ఎందుకు అంటే ఆవు పాల లోపల వెన్న శాతం తక్కువ. అయితే మినిమం 48 లీటర్ల పాలు చేస్తే మీకు 1 కిలో నెయ్యి అవుతుంది. ఆ లెక్కగా ఆలోచిస్తే మనకు ఎంత కాదన్నా కానీ 4,000 చిల్లర దాకా మనకు ఈజీగా మనకు ఆ నెయ్యి యొక్క రేట్ పడుతుంది. సో దాన్ని మనం మందుగా వాడాలి. ఎలా? భోజనం ముందు 2 స్పూన్లు తాగాలి, భోజనం తర్వాత 2 స్పూన్లు తాగాలి అండ్ గోరువెచ్చటి నీళ్ళు తాగుతూ ఉంటేనే శరీరం అనేది మీకు లూబ్రికేట్ అవుతుంది. ఈ పేగులు అనేది సులభంగా మోషన్స్ క్లియర్ అయిపోతాయి అన్నట్టు. దీని ద్వారా ఏమవుతుందంటే స్కిన్లో కాంతివంతత వస్తుంది. ఇలా మినిమం 100 రోజులు చేయాలి. అలా చేస్తే ఏమవుతుందంటే వెంట్రుకలు, స్కిన్ అద్భుతంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇది ఇప్పుడు దాదాపు అందరికీ ఉన్న సమస్య, అందరికీ మ్యాక్స్ ఉంటుంది, స్లీపింగ్ ప్రాబ్లం, నిద్రలేమి. దీని నుంచి బయటికి రావడం ఎలా సార్? స్లీపింగ్ డిసార్డర్ అంటాము, దీన్ని ఇన్సోమినియా కూడా అంటారు. దీనికి ఏంటిది అని అంటే నాసిక, మేము ఇచ్చే నాసిక అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ నాడి చూస్తాము. వారి యొక్క నాడి లోపల చాలా మటుకు పిత్త సంబంధిత ప్రాబ్లమ్స్, కఫ సంబంధిత ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వ్యక్తులకు ఏమవుతుందంటే నిద్రలోపం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే వీళ్ళు మానసికంగా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఏంటిది అని అంటే అతను కడుపు పాడైపోతుంది. ఎవరిదైతే కడుపు పాడైపోయి ఉంటుందో వారికి వికృతమైన ఆలోచనలు, వికృత చేష్టలు, నిద్ర రాకపోవడం ఇవి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే నాడి చూసేసి వారి యొక్క కడుపును క్లీన్ చేయించేసి వారి టాక్సిసిటీ క్లీన్ అయిపోతుంది. తర్వాత దాని ద్వారా ఏమిస్తామంటే గోమూత్రము, దాంతోపాటు ఒక గోళీలు ఇస్తాము. దాంతో ఏమవుతుందంటే శరీరానికి కావాల్సినంత ఖనిజ లవణాలు ఇవన్నీ మనకు వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత వచ్చేసి నాసిక ఒకటి ఇస్తాము. దానివల్ల ఏమవుతుంది అంటే మైండ్ రిలాక్స్ అయిపోతుంది అండ్ తలకు సంబంధించిన ఎన్ని రకాలైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ సాల్వ్ అయిపోతాయి మీకు.